ఆపరేషన్ సింధూర్ ఈ పేరు చెప్తే పాకిస్తాన్కి ఇప్పటికీ వెన్నులో వణుకు పుడుతూనే ఉంది. దానికి కారణం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏంటయ్యా అంటే, పూర్తి స్థాయిలో భారత్ కనుక పాకిస్తాన్ మీద దాడి చేస్తే పాకిస్తాన్కి చెందిన సైన్యం కలుగలో ఎలుకల్లా దాక్కోవాల్సిందే, పాకిస్తాన్ సైన్యం పారిపోక తప్పదు అంటూ ఎయిర్ డిఫెన్స్ డీజీ ఆయన ఈరోజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారాయి. అసలు ఎయిర్ డిఫెన్స్ డీజీ ఏమన్నారు, ఏ సందర్భంలో ఆయన అటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. భారత్ దాడి చేస్తే పాక్ కలుగులో దాక్కోవాల్సిందే, ఎయిర్ డిఫెన్స్ డీజీ. ఆపరేషన్ సింధూర్ కు ప్రతిగా పాకిస్తాన్ పాల్పడినటువంటి దుస్సాహసాన్ని భారత్ గట్టిగానే తిప్పికొట్టింది. శత్రు దేశాల డ్రోన్లు క్షిపణులను కూల్చివేయడంతో పాటుగా వారి కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే భారత్ తలుచుకుంటే పాక్ మొత్తంపై దాడి చేసేటువంటి సామర్థ్యం మనకి ఉందన్నారు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డీజీ లెఫ్టినెంట్ జనరల్ సుమేర్ ఇవాన్ డి కున్యా. మన ఎయిర్ డిఫెన్స్ డీజీ అయినటువంటి సుమేర్ ఇవాన్ డి కున్యా అతను మన దాయాది దేశం పాకిస్తాన్ గురించి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ, నిజంగా పూర్తి స్థాయిలో గనక భారత్ పాకిస్తాన్ మీద దాడి చేస్తే పాకిస్తాన్ సైన్యం కలుగులో దాక్కోవాల్సిందే అంటూ ఆయన చెప్పారు. దానికి కారణం ఏంటంటే, ఓ జాతీయ మీడియాకి ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన పాకిస్తాన్ మీద ఇటువంటి విమర్శలు చేశారు. పాకిస్తాన్ పై పూర్తి స్థాయిలో దాడి చేసేందుకు భారత్ వద్ద సరిపడా ఆయుధ సామర్థ్యం ఉందని, పాక్లోని ప్రతి ప్రదేశం మన రేంజ్లోనే ఉంది, మన సరిహద్దుల నుంచే ఆ దేశంలోని అన్ని ప్రాంతాలపై దాడులు చేయగలం, ఒకవేళ వాళ్ళు తమ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ను రావల్పిండి నుంచి ఖైబర్ లాంటి ప్రదేశాలకు తరలించినా అక్కడ కూడా దాడులు చేసే వాళ్ళమే, అప్పుడు వారు ఏదైనా కలుగులో వెతుక్కొని అందులో దాక్కోవాల్సి వచ్చేది అంటూ సుమేర్ ఆయన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్ విమర్శించారు. నిజంగా గనక మొన్న పూర్తి స్థాయిలో గనక భారత్ పాకిస్తాన్ మీద దాడి చేసి ఉంటే పాక్ సైన్యం పారిపోవాల్సి ఉందే, పాక్ సైన్యం కలుగలో ఎలకల్లాగా దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చేది అంటూ కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం బైసరన్ వ్యాలీలో ముష్కర్లు నరమేధం సృష్టించారు. ఆ నరమేధంలో అభంశుభం తెలియనటువంటి 26 మంది అమాయకులు అసూలు బాశారు. వారి మృతదేహాలను చూసిన తర్వాత, ఆ ఉగ్రదాడిని చూసిన తరువాత యావత్ భారత జాతి మొత్తం కూడా రగిలిపోయింది. దాన్ని భారత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది ఆ ఉగ్రదాడిని. ఆ తర్వాత భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద స్థావరాల మీద, అలాగే పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడి చేసింది. ఆ మెరుపు దాడిలో దాదాపు 100 నుంచి 150 మంది ముష్కర్లు హతమయ్యారు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా చేసుకొని మన భారత సైన్యం మెరుపు దాడులు చేసినటువంటి నేపథ్యంలో ఆ ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ కుయుక్తులు పన్నింది. అందులో భాగంగానే భారత భూభాగం మీద దాడి జరిపేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఆ దాడిని కూడా మన భారత సైన్యం చాకచక్యంగా తిప్పికొట్టగలిగింది. తిప్పికొట్టడమే కాకుండా పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఈ ఆత్మాహుతి డ్రోన్లను, పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిసైల్స్ను, పాకిస్తాన్ ప్రయోగించినటువంటి ఈ యుద్ధ విమానాలను చాకచక్యంగా తిప్పికొట్టడమే, నేలకొల్చడమే మన భారత సైన్యం విజయానికి గుర్తుగా నిలిచింది. అయితే దాన్ని మాత్రం పాకిస్తాన్ ఏదో భారత్తో యుద్ధంలో గెలిచినట్లుగా సంబరాలు చేసుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ రోజు నుంచి కూడా, అంటే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ పదే పదే పాకిస్తాన్ ఇండియా మీద మేము యుద్ధాన్ని గెలిచామంటూ చెప్పుకోవడం పట్ల కొంతమంది దాన్ని నినదిస్తూ, నిజంగా అసలు పాకిస్తాన్కి ఆ పరిస్థితే లేదు అంటూ మన ఆర్మీలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈయన సుమేర్ గారు స్పందించారు. ఆయన మాట్లాడుతూ, మనం గనక నిజంగా తలుచుకుంటే
అంటే పూర్తి స్థాయిలో గనక భారత సైన్యం పాకిస్తాన్ మీద గనక దాడి చేస్తే పాకిస్తాన్ సైన్యం కలుగులో ఖచ్చితంగా దాక్కోవాల్సిందే, వారికి ఇక రెండో ఆప్షన్ లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడారు. ఈ ఆపరేషన్ సింధూర్లో అధునాతన స్వదేశీ సాంకేతికత, దీర్ఘశ్రేణి డ్రోన్లు, గైడెడ్ మిసైల్స్ ను కీలక పాత్ర పోషించినట్లుగా ఆయన తెలిపారు. అంటే ఈ ఆపరేషన్ సింధూర్లో అంటే స్వదేశీ సాంకేతికతతో తయారు చేసినటువంటి డ్రోన్స్ కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, ఇవి ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషించాయి. దానికి కారణం ఏంటంటే మన బ్రహ్మోస్, ఆ బ్రహ్మోస్ క్షిపణి నిజంగా పాకిస్తాన్ని ఎలా వణికించిందో, ఎలా అతలాకుతలం చేసింది అనేది మనం చూసాం. భారత భూభాగం మీద దాడులు చేయాలని ప్రయత్నం చేసినటువంటి పాకిస్తాన్ సైన్యం ఏదైతే కేంద్రంగా చేసుకొని వారు దాడులు చేస్తున్నారో ఆయా ఎయిర్ బేస్లని లక్ష్యంగా చేసుకొని భారత సైన్యం మన బ్రహ్మోస్తో ఆ ఎయిర్ బేస్ల్ని దగ్ధం చేసింది. అలాగే ఆకాశ్ మిసైల్, ఇది కూడా మనం తయారు చేసుకున్నటువంటి ఒక వెపన్, ఆ వెపన్ కూడా మొన్న ప్రభావవంతంగా పనిచేసింది. అలా ఆపరేషన్ సింధూర్లో ఏంటంటే అధునాతన స్వదేశీ సాంకేతికత కలిగినటువంటి దీర్ఘశ్రేణి డ్రోన్లు, గైడెడ్ మిసైల్స్ను మనం వాడడం జరిగింది. అవి కీలక పాత్ర పోషించినట్లుగా కూడా ఆయన తెలియజేశారు. మన సార్వభౌమత్వాన్ని రక్షించడమే సైన్యం కర్తవ్యం, సరిహద్దుల్లో చొరబాట్లను అడ్డుకోవడంతో పాటుగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడడమే మా ప్రథమ ప్రాధాన్యం. దానికి అనుగుణంగానే మేము ఆపరేషన్ను చేపట్టాం. ఈరోజు మనం సాధించినటువంటి విజయంతో కేవలం సైనికులే కాదు, వారి కుటుంబాలు, యావత్ భారతావని గర్వపడుతోంది అంటూ సుమేర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. సో సుమేర్ గారు చెప్పిన దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే నిజంగా గనక ఆపరేషన్ సింధూర్లో భాగంగా కేవలం భారత సైన్యం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేసింది. అలాగే పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే దాడి చేసింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ మన మీద దాడులు చేసిన నేపథ్యంలో ఆ దాడులను మనం తిప్పికొట్టేందుకు మనం స్వదేశానికి సంబంధించినటువంటి అధునాతన టెక్నాలజీతో రూపొందించినటువంటి కొన్ని మిసైల్స్ని వాడాము. ఆ మిసైల్స్ దెబ్బకే అసలు పాక్ బంబేలెత్తింది. ఇక పూర్తి స్థాయిలో గనక భారత్ అంటే మొన్న గనక దాడులకు పాల్పడి ఉంటే అసలు ఇక పాకిస్తాన్ సైన్యం పారిపోక తప్పదు అనేటువంటి వ్యాఖ్యలను అయితే ఆయన చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.